పాకిస్తాన్లో రైళ్లను హైజాక్ చేసి ఆ దేశ సైన్యానికి సవాల్ విసిరిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు మరోసారి పంజా విసిరారు. పాక్ సైన్యం కాన్వాయ్పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 90 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ దాడిలో కేవలం 7 సైనికులు మాత్రమే చనిపోయారని, 21 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. మరోవైపు బిఎల్ఏ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. క్వెట్టా నుంచి టఫ్తాన్ వెళ్తున్న పాక్ ఆర్మీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని తెలిపింది. దాడిలో 90 మంది పాక్ సైనికులు చనిపోయారని బిఎల్ఏ ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా పాక్ ఆర్మీ ప్రకటన ఉంది. బిఎల్ఏ దాడిలో 7 చనిపోయారని ఆ దేశ సైనిక అధికారులు చెప్పడంపై పాక్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్లో రైళ్లను హైజాక్ చేసి ఆ దేశ సైన్యానికి సవాల్ విసిరిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు మరోసారి పంజా విసిరారు. పాక్ సైన్యం కాన్వాయ్పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 90 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ దాడిలో కేవలం 7 సైనికులు మాత్రమే చనిపోయారని, 21 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. మరోవైపు బిఎల్ఏ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. క్వెట్టా నుంచి టఫ్తాన్ వెళ్తున్న పాక్ ఆర్మీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని తెలిపింది. దాడిలో 90 మంది పాక్ సైనికులు చనిపోయారని బిఎల్ఏ ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా పాక్ ఆర్మీ ప్రకటన ఉంది. బిఎల్ఏ దాడిలో 7 చనిపోయారని ఆ దేశ సైనిక అధికారులు చెప్పడంపై పాక్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే విషయంపై స్పందించడానికి రక్షణ రంగ నిపుణులు కన్నగంటి రమేష్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు మరోసారి పంజా విసిరినట్టుగా తెలుస్తోంది. పాక్ సైన్యం కాన్వాయ్పై మెరుపు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఎలా స్పందిస్తారు సార్ ఈ విషయానికి సంబంధించి? పాకిస్తాన్ అంతర్గత భద్రత పెను సవాళ్లుగా బలూచిస్తాన్ మూవ్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. గత 30 ఏళ్ల పై నుంచే బలూచిస్తాన్ సంబంధించి బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా మారింది. బిఎల్ఎఫ్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ బిఎల్ఏ అండ్ రీసెంట్లీ ఆ ట్రైన్ హైజాక్ చేయడంతో పాటు అందులో 22 మంది 24 మంది వరకు ప్రయాణికులు హతమయ్యారు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి బలూచి రెబల్స్ కి మధ్య జరిగిన కాల్పుల్లో చివరికి బలూచిస్తాన్ రెబల్స్ ని మట్టుపెట్టడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ. ఆ బందీలందరినీ విడిపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ ఆర్మీ పైనే దాడి చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే టెర్రరిజం ఎక్కడున్నా కానీ 2 రకాలైన సింబల్స్ ఇస్తా ఉంటారు. అది 2 రకాలైన సంకేతాలు. వన్ ఈజ్ సాఫ్ట్ టార్గెట్స్ ని అటాక్ చేయటము. అంటే ట్రైన్ ప్లస్ రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్స్ కింద వస్తాయి టెర్రరిస్ట్ పరిభాషలో. సింబాలిక్ టార్గెట్స్ అంటారు. సింబాలిక్ టార్గెట్స్ అంటే ఒక ప్రభుత్వం యొక్క చిహ్నాల మీద, ప్రభుత్వ రంగానికి చెందిన లేదా ప్రైవేట్ రంగానికి చెందిన అత్యంత ఇంపార్టెంట్ సింబల్స్ ని కొడటం ద్వారా టెర్రరిస్టులు మేము ఉన్నామని చెప్పుకోవటం, అది సింబాలిక్ టార్గెట్ గా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద జరిగిన టార్గెట్ మనం సింబాలిక్ టార్గెట్ గా చూడొచ్చు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు టెర్రరిస్టులు, బలూచి టెర్రరిస్టులు ఆర్ సెపరేటిస్టులు ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ బలూచిస్తాన్ అనే ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు ఏర్పడాలనే ఆలోచన పాకిస్తాన్ తో కలవకుండా. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క విధి విధానాలు నచ్చక బలూచిస్తాన్ మొదటి నుంచి ప్రత్యేక దేశం కోసం, ప్రత్యేక రాష్ట్రం కాదు ప్రత్యేక దేశం కోసం కృషి చేస్తున్న విషయం బలూచిస్తాన్ లో మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. బలూచిస్తాన్ యొక్క సో వాళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ ద్వారా, సింబాలిక్ టార్గెట్స్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు. మేము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ తో కలిసి ఉండము, అది మాకు సంబంధం, మాకు పాకిస్తాన్ యొక్క ఆలోచన, పాకిస్తాన్ యొక్క సైద్ధాంతిక ఆలోచన విధానానికి మా సైద్ధాంతిక ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. వీ వాంటెడ్ టు బిల్డ్ అవర్ ఓన్ బలూచిస్తాన్ యాజ్ ఏ ఇండిపెండెంట్ సావరిన్ స్టేట్. రాజ్యముగా ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము ఈ 4 కలిస్తేనే ఒక రాజ్యం ఏర్పడుతుంది. సార్వభౌమాధికారం లేదు బలూచిస్తాన్కి. సార్వభౌమాధికారం కావాలనే కోరుకునే ప్రక్రియలో భాగంగానే అది పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద దండయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కూడా మరి వాళ్ళు పాకిస్తానీ సైనికులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత అనే దాని మీద ఒక నిర్దిష్టమైన అంచనా లేనప్పటికీ బలూచిస్తాన్ ఏమని చెప్తుందంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ 90 మందిని చంపాం పాకిస్తాన్ ఆర్మీని అంటుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ మా వాళ్ళు 7-8 మందో చనిపోయారు అంతే ఆర్మీ వాళ్ళు అని చెప్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేశ రక్షణకి సంబంధించినంత వరకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం.
విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి హామీ, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇన్సెక్యూరిటీ, అన్నిటికీ మించి ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, అంటే ఉపాధి లేమి. వీటిని గనక వాళ్ళ రోజున మనం గనక సరిగ్గా అడ్రస్ చేయకుండా, సరిగ్గా వీటిని గనక పట్టించుకోకుండా ఉంటే ఇవి రేపొద్దున మన నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నది అనే ఒక సినాప్సిస్, అనే ఒక థీసిస్, అనే ఒక స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. అంటే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మానవ భద్రత, మానవ రక్షణ అధ్యయన సంస్థ హైదరాబాద్ లో మేము పనిచేస్తున్నాము. మా ద్వారా మేము చెప్పేది ఏంటంటే, హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ ని గనక ఏ రాజ్యం అయినా సరే నెగ్లెక్ట్ చేస్తే ఆ రాజ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నది. అది బీట్ పాకిస్తాన్, బీట్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఆర్ బలూచిస్తాన్, whatever Istan, you wanted to make sure that whatever the internal insurgencies are happening within the country, they have to be tackled at a nascent stage. అంటే అది మొగ్గ దశలోనే వాటిని త్రుంచేసి వాటికి సమాధానం తెలియకపోతే ఆ మొగ్గ అనేది రేపొద్దున మానవుద్ది. మానంటే పెద్ద వృక్షం అయిన తర్వాత అది జాతి మొత్తాన్ని కదిలించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తో చైనాను కలుపుకొని మరి అది తూర్పు ఐరోపా వరకు విస్తరించాలనుకున్న చైనా సామ్రాజ్యవాదానికి పాకిస్తాన్ ఒక రకంగా హెల్ప్ చేసింది. దాని రిజల్ట్ ఏంటి? బలూచిస్తాన్ పీపుల్ కి అది నచ్చల. పాకిస్తాన్ ను తన దేశాన్ని చైనా చేతిలో పెడతాం అనేది బలూచిస్తాన్ పీపుల్ కి నచ్చలేదు. అందుకనే బలూచిస్ చాలా మంది చైనా నేషనల్స్ మీద కూడా దాడి చేశారు. మీరు మా పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కట్టడం ద్వారా మా పాకిస్తాన్ ని, అంటే దాంట్లో భాగమైన బలూచిస్తాన్ కూడా ఆక్రమించాలని మీరు చూస్తున్నారు అని బలూచిస్ మరి చైనీస్ మీద దండయాత్ర చేసిన సంగతి ఇదివరకు మనం గతంలో చూసాం అట్లా. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ కి భారతదేశానికి, ఇండియా అండ్ పాకిస్తాన్ షేర్ 3,323 kilometers ప్లస్ వి షేర్ అవర్ బోర్డర్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ లో ఒక అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ లో ఏం జరిగినా గానీ దాని యొక్క ప్రభావం భారత్ మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం దాన్ని సక్సెస్ఫుల్ గా దీని ఒక ఆపరేషన్స్ ని మనం కంటిన్యూ చేసుకొని పెంచుకొని బలూచిస్తాన్ కి పాకిస్తాన్ కి జరుగుతున్న గొడవ మూలాన, యుద్ధం మూలాన, తగాదా మూలాన అది హిందుస్థాన్ మీద పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది మనం గమనించాల్సిన అవసరము. భారతదేశానికి 15,000 kilometerల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. అందుట్లో పాకిస్తాన్ ఒకటి, తర్వాత 11,098 kilometerల కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి భారతదేశానికి. ఓకే, రైట్. కన్నగంటి రమేష్ గారు, థ్యాంక్ యూ అండి.